వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మైసూర్ బొండలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మైసూర్ బొండలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్టీగా హెల్తీగా ఎలా ఈజీగా చేసుకోవాలో చూద్దాము. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో 1 కప్పు దాకా పులిచిన పెరుగు తీసుకోండి. 1 పించంతా సోడా తీసుకోండి. 1 అర్ధ స్పూన్ దాకా సాల్ట్, 1 స్పూన్ దాకా ఆయిల్ తీసుకోండి. ఇదంతా వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా మనము ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇలా క్రీమీగా ఉండాలి. చూడండి, ఇలా క్రీమీగా ఉండాలండి. దీంతో 1 కప్పు దాకా మైదా పిండి తీసుకోండి. మీరు గోధుమ పిండితో అయినా తీసుకోవచ్చు. మనం ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో వేడి నీళ్ళు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. చూడండి, మళ్ళీ చేత్తో ఇలా కలిపేసుకోండి. ఇలా చేత్తో మనం బీట్ చేసినట్టుగా ఇలా కలుపుకోవాలి. అప్పుడే మైసూర్ బొండాలు చక్కగా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ దాకా జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. అలాగే శొంఠి కూడా ఇలా సన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకోవడం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ 2 దంచైనా కచ్చాపచ్చగా దంచైనా వేసుకోండి. అలాగే కొత్తిమీర అండి, ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు ఇలా సన్నగా చిన్నగా కట్ చేసేసుకోండి. మీకు జీలకర్ర వేయడం ఇష్టం లేకపోతే వాము కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇదంతా ఇలా వేసుకున్నాక మరోసారి ఇలా బీట్ చేసుకోండి. ఇలా పిండి ఒక 5 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉండాలండి. చూడండి, ఇలా పిండి బీట్ చేసుకోవడం వల్ల మైసూర్ బొండాలు అనేది ఫ్లఫీగా బాగా వస్తాయండి, గుల్లగా బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. చూడండి, ఈ పిండిని మనం కలుపుకోకుండా ఒక పక్క నుంచి ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసుకోవాలండి. డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు మైసూర్ బొండాలు వేసుకుందాము. ఈ పిండిని మనం ఇలా చేసి ఇలా వేసుకోవాలి. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. చూడండి, ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్ వేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. నాకు షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇలా వేసుకున్నాన్ని ఇలా తీసేసుకోవాలి. తక్కువ మంట మీద మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మైసూర్ బోండా అనేది టేస్టీగా గుల్లగా బాగా వస్తుంది.
ఇదేలాగా అన్నీ చేసేసుకోవడమే అండి. చూడండి, మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియో పెట్టడానికి మీరు సహాయం చేయండి.